నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామంలో ఆదివాసీల భూములు పూర్తిగా కబ్జాకు గురయ్యాయని, సర్వే నంబర్ 348 బూనేని రామయ్యకు చెందిన భూమికి హక్కుదారుడైన వారి మనవడు మనువొత్తుల రాములు జీవించి ఉన్నాడు. అయినప్పటికీ ఇట్టి వ్యక్తి భూమిని కొందరు కబ్జాకోరులు ఏజెన్సీ భూముల్లో ఆదివాసీలకు వారికి తెలియకుండానే వారి భూములు కబ్జా చేసి వాటిల్లో నిర్మాణాలు సైతం చేపడుతున్నారని, ఏజెన్సీ భూముల్లో నాన్ ట్రైబల్స్కు నిర్మాణాల కొరకు ఎంఆర్ఓ అనుమతులు ఎలా ఇచ్చారని, మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్ ఎలా ఇచ్చారని, విద్యుత్ అధికారులు మీటర్ కనెక్షన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసుల సమస్యలపై వెంటనే స్పందించి ఆదివాసీ భూములను కబ్జాకోరుల నుంచి విడిపించి తిరిగి ఆదివాసులకు ఇప్పించాలని, అప్పటి వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎక్కడ దాకా అద్దులు ఎక్కడ దాకానే బాబాయ్? మీ తాతదేదే? మా తాతది గిది. తాత పేరేం పేరు? రామయ్య, బునేని రామయ్య. వాళ్ళ మనమనవా నువ్వు? బిడ్డ కొడుకులు. నీ పేరేం పేరు? రాములు. మా తాత పేరే పెట్టుకున్నారు. ఇటు పక్క పట్టేది ఇదే వాళ్ళది? అది బునేని పట్టేది. పుట్టేదేనా? ఆయన మీ తాతనేనా? అసలు తాత అవుతాడు కానీ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఈ తాత నీకు తాత అవుతాడు? తాత అవుతాడు. అది ఇది సొంత తాత. అది ఎన్ని సంవత్సరాల దాకా దున్నిరే ఇది భూమి? 10 సంవత్సరాల దాకా దున్ని. మా అన్న చచ్చిపోయిన వాళ్ళు ఇచ్చిపోయి మీ అందరూ చూసి పెట్టావా? మళ్ళీ దున్నుకుంటా నేను ఎవరన్నా అంతా ఏమంటాను మరి? మా తాత బునేని రామయ్య. బునేని రామయ్య బిడ్డ పోసక్క. పోసక్క కొడుకును నేనే. ఎవ్వరు ఆస్తిదారులు లేరు. నా పేరు రాములు. మా తాత పేరు పెట్టుకున్నారు. ఎంతమంది మీ తాత వాళ్ళు? ఎంతమంది అన్నదమ్ములు? వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు? ఎవరైనా లేరు. ఒక్కనే. ఎవ్వరు లేరు. ఒక్కనే బిడ్డ కొడుకులు. ఈ ఆస్తి వాళ్ళది? ఈ ఆస్తి మా తాతది. అయితే నా అవ్వలు లేరు. దానికి నేనే హక్కుదారు. రామయ్య మనవన్ని నేనే. రామయ్యకు బిడ్డ అవుతుంది మా అవ్వ. ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసిరు? 10 సంవత్సరాల దాకా చేసిన. 10 సంవత్సరాల తర్వాత ఎటు వేరు మీరు? నేను కూలి పనికి పోయినా. ఎక్కడికి? ఎక్కడికంటే దేశం ఎటు పోతే తవ్వకపోతారా ఇది ఎత్తుకపోతారా అని పోయినా. అమాలు పని చేసిన, ఏదో పని చేసిన. ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంది? ఇప్పుడు ఏం చేస్తాను? అందరు బిల్డింగులు కట్టుకుంటారు నన్ను బెదిరించి. వాళ్ళ దగ్గర పోయినావా? పోలేదు. అడగలేదా? అడగలేదు. ఎవ్వరో తెలియదు. వీళ్ళే కబ్జా చేసుకుంటారు. నీకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు? వాళ్ళు కట్టుకున్నది చేసింది ఇన్ఫర్మేషన్ లేదు? నీకు ఎవరు చెప్పలేదా? చెప్పలేదు. ఇంతవరకు కట్టింది కూడా చెప్పలేదు. చెప్పకుండానే కట్టుకున్నారు. ఇంకా బిల్డింగ్ మీ దాంట్లో ఉందా? మీ భూమిలో ఉందా? ఎక్కడ దాకా ఉంది మీ జాగా? అక్కడ దాకా ఉంది. ఇటు రోడ్ గేట్. రోడ్ గేటా? అటు అక్కడ దాకా? అటు ఎంత దూరం ఉంటుంది? ఆ పొలం ఉంటుందా? నా పేరు మనువొత్తుల వెంకటేష్. మా నాన్నగారి పేరు మనువొత్తుల రాములు. మా భూములు ఆక్రమించారు, మొత్తం కబ్జా చేసి. సర్వే నెంబర్ 348 ఆక్రమించారు మొత్తం భూములన్నీ. అంటే ఇవన్నీ మీ తాతయ్యనా భూములు? ఇవన్నీ మా తాతయ్య బూనేని రామయ్య. ఎంతమంది అన్నదమ్ములు వాళ్ళు? వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళకి పిల్లలు కూడా లేరు. వాళ్ళు మా నాన్న ఒక్కడే బిడ్డ కొడుకు. ఓకే. ఇదంతా తీసుకొని కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్నారు మాకు చెప్పకుండా. మా నాన్న కూలి పనికి వేయండి. మేము వచ్చేటాలకు బెదిరిస్తాము ఆక్రమించి ఈ భూములు మాయని. ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటాను? న్యాయం కావాలనుకుంటాను? నీ భూములు నీకు కావాలనుకుంటున్నాను? మా భూములు మాకు కావాలి, న్యాయం కావాలనుకుంటాను. ఎవరు అధికారులను సంప్రదించారు ఇప్పటివరకు? ఎవరి దగ్గర పోయినా అడిగిన పని అయితే లేవు. అందరికీ వాళ్ళు లంచాలు పెట్టి ఇట్లా దొంగ పట్టాలు చేపించుకున్నారు. ఈరోజు స్థానిక మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామంలో
మరి వాళ్ళ ఆదివాసుల భూములు పూర్తిగా కబ్జాకు గురైనాయి. ఇక్కడ దాదాపు 170 చట్టము ఏజెన్సీ భూములు ఇవి. మరి ఏజెన్సీ భూములకు వచ్చి పూర్తిగా అన్నాక్రాంతమైనాయి. వీళ్ళు ఏదైతే మా ఆదివాసీలు ఉన్నారో ఆదివాసీల భూములు వీళ్ళకి తెలియకుండానే అసలు చాప కింద నీరులాగా పట్టాలు తీసుకుంటా ఉన్నారు, ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, మున్సిపాలిటీలు పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు, ఇలా ఎలక్ట్రిసిటీ మీటర్లు ఇస్తూ ఉన్నారు. మరి ఏజెన్సీ భూములను ఏ రకంగా ఈ నాన్ ట్రైబల్స్ వాటిని ఎట్లా కబ్జా చేస్తారు, ఎట్లా వస్తారు, వాళ్ళకి ఎవరు అమ్ముతారు? ఇలా వాస్తవంగా ఈ 348 సర్వే నంబర్ గల భూమి ఆ భూమినేని రామయ్య భూమి. మరి వారి మనవడైన భూమినేని రామయ్య ఇప్పటి వరకు జీవించుకున్నాడు. మరి ఆయన ఇప్పటివరకు జీవించున్నాడు. అయినా కూడా ఆయన భూములకు వస్తే పక్క ఎవరైతే కబ్జా కోరులు ఉన్నారో కొంతమంది దళారు వ్యక్తులు ఉన్నారో ఈ భూములకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నాడు. మరి ఇది బాబేం కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఆదివాసీ భూములు ఉన్నాయో తిరిగి ఆదివాసులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి దళారులుగా ఏదైతే జాతికి చెందిన కొంతమంది దళారులు పూర్తిగా ఈ భూమిలో నిమగ్నమై పూర్తిగా దళారు వివరించి ఇలా నాన్ ట్రైబల్లకు అమ్మేస్తూ ఉన్నారు. ఈ 300 సర్వే నెంబర్ చూసినట్టయితే 348 సర్వే నెంబర్ చూసినట్టయితే రోడ్డుకు మొత్తం వైన్స్లు ఇండ్లు కట్టుకొని ఇలా పూర్తిగా అనేకాంతమైన భూములు ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, గతంలో జరిగిన ప్రభుత్వం పూర్తిగా ధరణి పేరు మీద అన్యాక్రాంతం చేసి ధరణిలో అక్రమాల చోటు చేసుకున్న భూములన్నీ మొత్తం తిరిగి ఆదివాసులకు ఇవ్వాలి. లేని పక్షంలో ఇలా పూర్తి స్థాయిలో దీని మీద ధర్నాలు మొదలు పెడతాం. గౌరవ ముఖ్యం అదేవిధంగా మరి ఏదైతే ఇక్కడ రోడ్డు 348 సర్వే నెంబర్లో రోడ్డు మీదనే ఏజెన్సీ భూములలో అసలు నాన్ ట్రైబల్గా వచ్చే అవకాశమే లేదు. అయినా వాటికి కరెంటు మీటర్లు ఉన్నాయి. మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏ డాక్యుమెంట్తో వాటికి ఇంటి నెంబర్ కరెంటు మీటర్ ఇచ్చిండ్రు. అదేవిధంగా మున్సిపల్ నుంచి ఇంటి నెంబర్ ఉన్నది అంటున్నారు. మరి ఇల్లు కట్టుకోవడానికి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది, ఎంఆర్ఓ గారు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు? ఇదంతా పూర్తిగా దీన్ని చూస్తూ ఉంటే ఒక స్కామ్ లాగా వ్యవహరించి పూర్తిగా గత ప్రభుత్వము ఆదివాసుల భూములకు అన్యాక్రాంతం చేసుకుంటూ పోయింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఏదైతే మందమరి ప్రాంతంలో ఉన్న 170 ఏజెన్సీ భూములు తిరిగి మా ఆదివాసులకు ఇప్పియాలి. ఆదివాసులకు ఇప్పించేదాకా మా పోరాటాలు ఆగవు. ఎవరైతే ఈ కబ్జా కోరు ఉన్నాడో మిట్ట లక్ష్మణ్ అనే వ్యక్తి మరి పూర్తి స్థాయిలో ఆయనకు ఏ రకంగా ఇచ్చారు, వీళ్ళందరూ ఈ కాగితాలు ఏ రకంగా ఈ డాక్యుమెంట్లు ఇచ్చారు, మరి ఆ డాక్యుమెంట్లు ఖచ్చితంగా వెరిఫై చేయాలి. మరి ఖచ్చితంగా లేనట్టయితే ఇలా పూర్తి స్థాయిలో ఇలా మేము పూర్తి కమిషనర్కి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి పూర్తిగా రిప్రజెంటేషన్ ఇచ్చి ఇవాళ ఈ రిప్రజెంట్ ఇచ్చి మేము న్యాయం కొడతాము. వెంటనే ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూలగొట్టాలో తొలగించాలని తుడిదెబ్బ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. వెంటనే ఎవరైతే భూ అక్రమకారులు ఉన్నారో మరి భూ అక్రమకారుల దారుల వాళ్ళకి అడ్డదారిగా ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో కొంతమంది దళారీ వ్యక్తులు పేర్లు చెప్పను కానీ వాళ్ళ గతంలో వస్తే అవసరమైతే పేర్లు కూడా చెప్తాము. వాళ్ళ దళారీ వ్యవస్థ మారుకోవాలి. లేని పక్షంలో పూర్తి స్థాయిలో ఇవ్వాలి. మరి ధర్నాలకు తీసి రాస్తారోకాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వెంటనే న్యాయం చేయాలి. ఎవరైతే భూమిని రామయ్య ఉన్నాడో రామయ్య భూమి రామయ్యకి ఇవ్వాలి. మనబోతుల రాములు ఉన్నాడో ఆ రాములకు భూమి అప్పగించాలి. దాదాపు 2 ఎకరాల 20 గుంటల భూమి అన్యాక్రాంతం చేసిర్రు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇవాళ మా భూమి మాకు ఇప్పించాలి. మేము ఒకటే కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచెల్లి ఆదివాసుల మీద ఎంతో కొంత ప్రేమ చూపుకుంటూ మీ క్యాబినెట్లో కూడా మా మంత్రులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు పిలిచి మా చర్చలు పెడతా ఉన్నారు. మరి అలాంటి తరుణంలో ఈ భూములు అన్యాక్రాంతమైన భూములు కూడా గౌరవ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు ఇలా చెప్పి ఇవాళ మా భూములు మాకు ఇప్పించాలని మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు ఎవరున్నారో దీన్ని ఖచ్చితంగా బాధ్యత వహించాలి. లేని పక్షంలో ఇలా మళ్ళీ ఖచ్చితంగా ఆదివాసుల నుంచి వ్యతిరేక తప్పది, మీ ఓటమి తప్పది అని చెప్పి మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మీ పేరు? నా పేరు గుర్రాల రవీంద్ర, తుడిదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. అయిపోయింది. మరి ఎవరైతే గత ప్రభుత్వంలో ఇక్కడ ఒక నాయకులుగా వ్యవహరించారో ఆ పూర్తి స్థాయిలో ఎవరైతే కబ్జాలకు గురి చేసారో కబ్జాకారులు ఉన్నారో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యి మరి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి ఆదివాసులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మరి ఆదివాసుల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ, అసలు నీ పరిస్థితి వేరే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నీ కబ్జా కోర్లు బంద్ చేసి ఎవరైతే ఈ గత ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని పూర్తిగా కప్పించుకోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జైన్ అయ్యాడు. మరి ఇట్లాంటి వాళ్ళు జైన్ చేసుకుంటే మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎవరైనా ఉన్నారో వాళ్ళని వెంటనే ఆ పార్టీ నుంచి తొలగించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు వీటి మీద చొరవ తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నా పేరు మనవతుల సురేష్, మా డాడీ పేరు మనవతుల రాములు, మా తాత పేరు బూనేని భూమయ్య, మా బూనేని రామయ్య. మా భూములన్నీ ఆక్రమించారు.
మాకు ఏ ఆధారం లేకుండా చేసారు. మొత్తం మొబైల్ పడతారు, కబ్జాలు చేస్తారు, వైన్స్ కూడా కట్టిస్తారు, బిల్డింగ్లు కడుతున్నారు. మాకు ఆధారం మొబైల్ లేరు, మాకు దిక్కుది మొబైల్ చూపెడతలేరు. ఏడికి పోయినా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. వాళ్ళు రాజకీయంలో తిరిగినని మమ్మల్ని అదరగొట్టి మమ్మల్ని ఎప్పుడు చూసినా బెదిరిస్తారు. నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను గవర్నమెంట్. ఎంత ఏం పేరు అయిన పేరు? బిట్ట లక్ష్మణ్ మొత్తం కబ్జా చేస్తాడు. ఎంత మొత్తం ల్యాండ్ ఎంత మీది తాతది? అలా 20 గుంటలు. ఇంకా ఎవరు రాగాడు ఇటు ముందుకు వస్తలేదురా పోరాడు ఇంకా పోయి చూపిపోరి ఇల్లు భువనేని రామయ్య బొమ్మాయి ఇల్లు రామాయ భూమి అన్నావు కదా ఇల్లు అల్లే ఉంది. ఈ జాగ అన్ననే కట్టింది ఇల్లు మన తాత దాంట్లోనే కట్టింది. మీ తాత కట్టింది. ఇదేం ముగ్గురు అన్నదమ్ములు. ఈ రకంగా ఆదివాసీల భూములు మొత్తము కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టి మరి అన్యాయక్రాంతం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద చొరవ చూపాలని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే మళ్ళీ రానున్న ఎలక్షన్ లోపల ఆదివాసుల నిరసన తప్పదని చెప్పి ఇలా ప్రభుత్వానికి చెప్పదలుచుకుంటా ఉన్నాం. పోరాడదాం, మన భూముల కోసం మనం పోరాడదాం.